చక్కగా బాస్మతి రైస్ ఫిష్ ఫ్రై వేసుకొని ఒక కుమ్ముడు గరం మామూలుగా లేదండి, నిజంగా చెప్తున్నా, నా మీద ఒట్టే చెప్తున్నా సిరి. ఒక ముద్ద తిన్ను నువ్వు. ఎంత బాగుందో చూడు సిరి, అసలు కమ్మగా ఉంది. కమ్మ టేస్ట్ అద్భుతంగా ఉంది సిరి, చాలా బాగుంది అసలు. ఒక్కసారి ఉప్పు కారం వేసానంటే తిరిగి చూసుకోవాల్సిన పని లేదమ్మా. పావు కేజీ దగ్గర నుంచి ఇవాళ 100 కేజీలు పచ్చడి, 170 కేజీలు పచ్చళ్ళు కూడా పెడుతున్నాను నేను. మీకు ఇందులో కావాల్సిన గరం మసాలా, చేపల పులుసు మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అమ్మ కూర కారం, అమ్మ హోమ్ మేడ్ పసుపు ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నాన్ స్టాప్ మూత. పెద్ద ప్లేట్లు వేసుకుంది ఫ్రీగా తినడానికి పని మంత్రాలు. నిజం, నాకు ఇట్లా విశాలంగా ఉండాలి, ఎక్కువగా తినాలి, హ్యాపీగా తినాలంటే. 4 పీసులు వేసుకుంది. ఫిష్ ఈ ముక్కలు ఎన్ని వేసుకున్నావు? 4 వేసుకుంది. 1 2 3 4 5 5 6. ఇక లాగింపుడు. పులుసు ఏంటమ్మా ఎంత తక్కువ వేసావు నా గురించి. అవునా సిరి, అయ్యో మాటల్లో పడిపోయాను. మర్చిపోయామంటే ఏంది పులుసు కాదే, సంజుకి వేసినట్టున్నా నేను మర్చిపోయాను. అవునేందే సిరి, ఇలా మర్చిపోయాను. గుజ్జుగా ఎంత బాగుందో చూడు సిరి. ఇది లేట్ అంటే బాగుందా? మామూలుగా లేదు, బాగా చేశాను కదా సిరి, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, కమ్మగా ఉంది సిరి నా నోటికి. నేనైతే ఈ మధ్యకాలంలో చేపల పులుసు నేను చేపల పులుసు తిని చాలా రోజులైంది సిరి అసలు. రైస్ అయితే తినట్లేదు కదా, ఈ మందులో తింటా. వేడి బాస్మతి రైస్ అండి, ఇలా పొగలు కమ్ముతున్న బాస్మతి రైసు చూడండి. ఫ్రెష్గా ఉండే చేపల కూర చిదక్కుండా ఉంటేనమ్మా దానికి ఒక విలువ ఉంటుంది సిరి, అదేందా? చేప ముక్క ఇరిగిపోతే ఇరిగిన ముక్కల చేపల కూర అని చండాగా కనిపించింది. నిజం, ఇరగకూడదు. ముక్కగా కనిపించకపోతే ఏం ముక్క వేసింది, దాని బొంద వేసింది, అన్ని ఇరిగిపోయిన ముక్కలు చూరు అయిపోయిందని అంటారు. నిజం చెప్పండి, ఇలా ఎవరైనా అనుకుంటారా లేదా? ఇదిగోండి, చేప కర్రీ అంటే చేపల ముక్కలు కనిపించాలి, అప్పుడే దానికి విలువ అండి. చూడండి, రండి తిన్నాం ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ కర్రీ, బ్యూటిఫుల్ పులుసు. చూపించు. ఫిషింగ్ కోసం వచ్చామండి. వర్కర్స్కి పని అప్పచెప్పేశాను. ఇక్కడ పొద్దున్నే వస్తే మనకి కాలువ దగ్గర ఫ్రెష్గా పట్టిన బతికున్న చేపల్ని మనకి శుభ్రంగా క్లీన్ చేసేసి పచ్చడికి ఇస్తారు. ఎంత చల్లగా ఉందో చూడండి. ఇది చెర్రీ చెట్టు, చెర్రీకాయలు అంటారు కదా. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫిష్ నిల్వ పచ్చడి పెట్టడానికి నేను నిండి కాలువ దగ్గరికి వెళ్ళేసి చేపలు పట్టే వాళ్ళకి చెప్పెట్టి వచ్చానండి. బతికున్న చేపలు మంచిగా ఇగో ఇలా పైన స్కిన్ తీసేసి ఈ పొట్ట లోపల ఈ నలుపు గిలుపు పొట్ట భాగం మెడ తోక ఇవన్నీ మాకు లేకోకుండా ఫ్రెష్గా ఇలా ముక్కలు కొట్టివ్వండి. దానికి మీరు ఒక రూపాయి తీసుకున్నా మాకు పర్వాలేదు, బతికున్న చేపలతోనే మాకు పచ్చడి కావాలి. మేము డైలీ కస్టమర్, మేము డైలీ మీ దగ్గర 15 కేజీలు 10 కేజీలు ఇలా తీసుకుంటాం కాబట్టి మాకు ఇలా ఇస్తే మేము డైలీ మీకు కస్టమర్ అవుతామని చెప్పేసి వచ్చానండి. ముక్క కూడా ఈ సైజు ముక్క అయితే మీకు ఇది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంతదైతుంది. మరీ చిన్న ముక్క ఉండదు, మరీ పెద్ద ముక్క ఉండదు. ఇది ఫ్రై చేసిన తర్వాత దీని సైజ్ తగ్గిద్ది. మంచి ఫ్రెష్ చేపల
మీకు పచ్చడి కావాలంటే ఇదిగోండి ఇలా మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఇలా కడిగేసి ఇలా పెట్టుకున్నామండి. ఎంత బాగుందో చూడండి. బతికున్న చేపల పచ్చడి కానీ, చేపల పులుసు కానీ, చేపల ఇగురు కానీ తింటే హెల్త్కి మంచిదండి, ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టిని అవి తీసుకొచ్చేసి పచ్చడి పెట్టినా కూడా అది చూడటానికి ఆకారం బాగుంటుందేమోలే కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. మాకు మైసూరులో అన్ని కాలువలు, చెరువులు, వాటి దగ్గరికి వెళ్ళి మనం చెప్పామంటే ఈ చేపలు కానీ, మటన్ కానీ, కూరగాయలు అన్ని కూడా తోటల దగ్గర నుంచి వస్తాయండి, పుష్కలమైన వస్తువులు. మీకు కావాలంటే చక్కగా ఈ ఫిష్ పచ్చడి, అలాగే మీకు ఫ్రాన్స్ పచ్చడి, క్రాప్స్ పచ్చడి, అంటే ఇది ఏమంటారు, క్రాప్స్ అంటే ఇవండి క్రాప్స్ అంటే పీతలు, తర్వాత మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, వీటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్ల పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, దాంతోపాటు మీకు వంకాయ పచ్చడి, కారపొడికి వస్తే మునగాకు కారం, అవిసిపొడి కారం, నల్ల కారం, పుట్నాల పొడి, మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి, అలాగే మీకు నువ్వుల కారపొడి, ఇవన్నీ ఉన్నాయి. గరం మసాలా ఐటమ్స్కి వస్తే మీకు సాంబార్ పౌడర్, రసం మసాలా, చిట్టినాడు చికెన్ మసాలా పౌడరు, దీంతో పాటు మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ, గరం మసాలాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. చక్కగా నచ్చితే మీకు ఫ్రెష్ పచ్చడి కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పొట్టేళ్ళు కూడా అండి స్వచ్ఛమైన గడ్డి, మేత, నేచర్ని తినేసి మంచిగా, అంటే ఆకులు గీకులు తినేసి చాలా మంచి మటన్ దొరికిద్దండి. ఈ ఊర్లో మైసూరులో మంచి మటన్ దొరికిద్ది, మంచి ఫిష్లు దొరుకుతాయి, అన్ని కూడా కాలువల దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఓల్డ్ స్టాక్ అనేది ఏది తీసుకురాని అలా చేయను. నచ్చితే మీకు చూడండి ఎంత మంచిగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా కడిగితే బంగారంలాగా మెరిసిపోతుందండి, వెండి కన్నా మెరుస్తుంది చూడండి. అలా ఇదిగోండి చూడండి, అన్నీ ఒకటి కాదు. ఈ కండ కూడా ఇలా పట్టుకుంటే చాలా నీట్గా స్టిఫ్గా ఇలా మెత్తగా లేకుండా ఎంత గట్టిగా ఉందో చూడండి. ఒక్కటి కాదండి, రెండు కాదు. అందుకనేనండి మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే పక్కన మనకి ఎక్కడి నుంచి అయితే వస్తువులు వస్తాయో వాళ్ళకి చెప్పెట్టుకొని ₹1 పోయినా మాకు క్వాలిటీ ఇస్తే మేము మీకు డైలీ కస్టమర్లు రోజు 15 కేజీలు ఫిష్ ఇలా తీసుకుంటాము అంటే వాళ్ళకి మనం ఎంత పెద్ద కస్టమర్ అవుతాము. అలాంటి కస్టమర్లతో మనం గౌరవంగా నడుచుకోవాలి, వాళ్ళు కూడా మనతో గౌరవంగా నడుచుకోవాలండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫిష్కి నేను ఫిదా. దీన్ని చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. దీంట్లో కొన్ని ముక్కలు తీసేసి మా వాళ్ళకి కూడా ఏదైనా ఫ్రై చేసేసి కానీ, ఇగురు కానీ, పులుసు కానీ పెడతా. ఎప్పుడు మటన్ తీసుకొచ్చినా, ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా మా ఇంట్లో 1 కేజీ తీసుకొని మేము వండుకొని మా వాళ్ళందరికి పెట్టి నేను తింటానండి. ఏముంది ఇప్పుడు మందలో నేను కూడా ఒకదాన్ని. నాకు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టము. నాకు వర్కర్స్తోనే నాకు టైం అలా గడిచిపోతుంది. నేను ఇలా పచ్చళ్ళు పెట్టి మీ అందరికి ఇలా ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నచ్చితే వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి. వీడియో కింద మెనూ ఇస్తున్నాము, అన్ని చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే మీకు ఈ పచ్చళ్ళకి కూడాను మేము ఇంత పెద్ద డబ్బా అనేది ఇస్తున్నాం. కేజీకి అయితే ఇంతది, 2 కేజీలకి అయితే ఇంతది, అట్లా సైజుల వారీగా డబ్బాలు ఇస్తున్నాం. డబ్బాలు, అట్టపెట్లు, ప్యాకింగ్ ఇవన్నీ ఫుల్ పకడ్బందీగా బందోబస్తుగా పంపిస్తున్నాం. ఓకేనా? డబ్బాలు కూడా ఫ్రీ వస్తాయి పచ్చళ్ళకి. సిరి, ఈరోజు మన ఇంట్లో ఏం కూర చెప్పు? నా ఫేవరెట్ కూర చేపల కూర. మా సిరి చేపల పులుసు. అసలు ఈ రోజు ఫిష్ పచ్చడి పెట్టడానికి ఫిష్ తీసుకొస్తారండి. నేను వెళ్ళి చెప్పాను కదా, వాళ్ళు మంచి ఇచ్చారు. ఇక మా ఆంటీకి ఇక్కడ పనిహాలు అందరూ భలే ఉంది అన్నారు. ఇక అంత బాగుంది అది ఎంతమంది అంటే నాకు ఎలా ఉంటుంది, నేను కూడా తినే మనిషి కదా. చేపలు ఇవ్వండి, ఇంట్లో పులుసు చేద్దామని చెప్పేసి పెట్టాను. పులుసుకు అని చెప్పేసి ఈ ముక్కలు అనేది తీసాను. ఇప్పుడు చేపల పులుసు చేస్తాను. ఇందులోకి నేను ఏమేమి గరం మసాలా పౌడర్లు వాడుతున్నాను మీకు చూపిస్తాను. ఇది అమ్మ కూర కారం వాడుతున్నానండి, అమ్మ పసుపు పొడి వాడుతున్నాను, అలాగే కరివేపాకు కారం వచ్చేసి మీకు ఫ్రై కోసం అని తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడుతున్నాను, అమ్మ వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అలాగే ఇందులో ఫిష్ మసాలా పులుసు పౌడర్. ఇది వచ్చేసి మీకు అమ్మ కూర కారం అండి. మనకి అమ్మ పచ్చళ్ళ కారం. ఇది దీనికి మీకు తేడా తెలియడం కోసం ఈ 2 డబ్బాలు అనేది పక్కన పెట్టా. ఇది రెడ్ అంటే రక్తం చిందుతున్నట్టు ఉంటుంది. ఇది మీకు సీజన్ లో ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, పచ్చళ్ళు కావాలనుకుంటే శుభ్రంగా ఇది మీరు వాడుకోవచ్చు. పచ్చళ్ళ కారం ఇందులో మనం ఏమేమి ఈ కూర కారం దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇవాళ మేము 53 ప్రోడక్ట్లు అనేది రెడీ చేసాము. ఈ కూర కారంలో ఏమేమి వేస్తామంటే బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు ఇవి వేసి చేసి బాగా శుభ్రంగా ఎండలో ఎండబెట్టేసి కారం మరక పట్టించి చల్లార్చి స్టోరేజ్ చేసి ప్యాక్ చేసి ఇలా మీ ఇంటికి వస్తే మీకు ఈ కారం అనేది 1 సంవత్సరం 6 నెలలు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 కేజీ బుక్ చేసుకున్నా, 2 కేజీలు బుక్ చేసుకున్నా, 100 కేజీలు బుక్ చేసుకున్నా దేశ విదేశాలకు కూడా మేము ఈ అమ్మ కూర కారం అనేది మిగతా ఏ ఐటమ్స్ అయినా సరే మీకు పంపిస్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం, ఈ కారం మీకు వెజ్ కూరలోకి, నాన్ వెజ్ కూరలోకి ఈ గరం మసాలా పౌడర్లు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు ఈ ఒక మసాలా వేసుకున్నా సరే అద్భుతమైన వాసన వస్తుందండి. అంత మంచి వాసన, అసలు కాంప్లిమెంట్ ఇస్తారు. మా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు తిరగా మళ్ళీ ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేసి 4 నెలలు, ఈ 4 నెలల్లో మా దగ్గర నుంచి ఎన్నిసార్లు బుక్ చేసుకున్నారు. దేశ విదేశాలకు కూడా మేము పంపించాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ చేపల పులుసులో నేను వాడేది అమ్మ కూరకారం, అమ్మ పసుపు పొడి, అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అమ్మ ఫిష్ పులుసు మసాలా. ఈ డ్రై ఫ్రూట్ మసాలాలో మనం మీరు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పలావ్లో కానీ దేంట్లోకైనా సరే మనం డ్రై ఫ్రూట్ మసాలా వేసుకుంటాం కదా. ఇందులో ఏమేస్తాం తెలుసా? కొబ్బరి,
జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, అలాగే మీకు గుమ్మడి గింజలు, గసగసాలు, ఇవన్నీ మళ్ళీ ఇవి నువ్వులు ఇవన్నీ వేసి చేసిన పేస్ట్ ఇది. మీకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ బయట పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, బయట పెట్టుకుంటే బయట పెట్టుకోండి. ఇది 3-4 నెలలు అయినా సరే పాడవదండి. తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 5-6 నెలలు ఉంటుంది. విడిగా బయట పెట్టుకున్నా 3 నెలలు ఉంటుంది. ఇది కూడా నెలకొంటుంది. మీకు ఇందులో పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి తయారు చేసిన అల్లం ఆయిల్ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది హోమ్ మేడ్ పసుపు స్టార్ట్ అవుతుంది. 1 కేజీ 1/2 కేజీ ఏవైనా అవైలబుల్ లో ఉంటాయి. ఇది మీకు పసుపు అండి, హోమ్ మేడ్ గా చేసిన పసుపు కొమ్ములతో తయారు చేసాం అనమాట. ఎండలో ఎండబెట్టి మంచి పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి నాటి పసుపు కొమ్ములు అంటారు పసుపు ఇట్లా మీకు ప్యాకెట్లతో వస్తుంది. కేజీ 1/2 కేజీ ప్యాకెట్లు అవైలబుల్ లో ఉంటాయి. మీకు ఈ డబ్బాలు వచ్చేసి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కి కేజీ 1/2 కేజీ ఇలా డబ్బాలు ఉంటాయి. ఈ ఒక చిన్న డబ్బాని 25 రూపీస్ పడింది. దీని లోపల డబల్ ప్యాకింగ్ తో పచ్చళ్ళు మీకు పంపిస్తాను. మీకు ఎట్లా కావాలంటే అట్లా మీకు డబ్బాలు అనేది పచ్చళ్ళకి వస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మీకు ఈ డబ్బాలు అనేది వస్తాయి. కేజీ బుక్ చేసుకుంటే కేజీ డబ్బాలు, 1/2 కేజీ బుక్ చేసుకుంటే 1/2 కేజీ డబ్బాలు అనేది అవైలబుల్ లో ఉన్నాయి. నచ్చిన వాళ్ళు చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, బుక్ చేసేసుకోండి. మీకు ఇప్పుడు ఈ వీటిలోకి అమ్మ కూరకారం, అమ్మ పసుపు, అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అమ్మ ఫిష్ పులుసు మసాలా పేస్ట్ వాడుతున్నా. ఇవన్నీ ఉంటే మన కిచెన్ కి ఇంక ఏమి అవసరం లేదండి. వంట వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, బ్యాచిలర్స్, పిల్లలు ఎవరైనా సరే చక్కగా అల్లం, టమాటా గుజ్జు, ఉల్లిపాయ గుజ్జు, చింతపండు గుజ్జు ఇవి పక్కన పెట్టుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయ పక్కన పెట్టేసుకుని చేపల పులుసు అంటే ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు మటన్ కానీ, చికెన్ కానీ, పలావ్ కానీ ఏం చేయాలన్నా సరే ఈ గరం మసాలా ఐటమ్స్ ఉంటే మీరు సింపుల్ అండి. ఎప్పుడు కూడా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఇవి పక్కన పెట్టుకుంటే మీకు కొత్తిమీర ఇవి ఉంటే చాలు. ఆన్ ది స్పాట్ లో చిన్న పిల్లలకు మీరు చెప్పిన కుక్కర్ లో పెట్టేసి మీకు మంచి వంట అనేది ఇస్తారు. వంట రాని బ్యాచిలర్స్, వంట రాని లేడీస్ కూడాను ఇవన్నీ కన్వీనెంట్ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మా మదర్ మాకు చేసి వాళ్ళ అత్తగారి ఇంట్లో అక్క పక్క అందరు కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఫుడ్ తిని మా ఇంట్లో నేను మా పెళ్ళైన తర్వాత వండిన తర్వాత ప్రతి ఒక్కసారి బాగుందని యూట్యూబ్ లో వంటలు చేసిన మీ వంటలు బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చి ఇవాళ 2 సిల్వర్ ప్లే బట్టలు తీసుకుని 3వ సిల్వర్ ప్లే బట్టన్ కూడా నేను దగ్గర ఉన్నా. అంటే చెల్స కక్ష 3లో. సో ఇన్ని సిల్వర్ ప్లే బటన్స్ వచ్చినాయి అంటే ఆ వంటలు చేసిన ఘనత నాకే దక్కింది. సో ఈ అనుభవంతో చేసిన కారపొళ్ళు 53 ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, వీటితో పాటు మీకు పన్నీర్ కుర్మా మసాలా, ఫిష్ మసాలా, అన్ని రకాల గరం మసాలా ఐటమ్స్, నల్ల కారం, మునగాకు కారం, అవిసెపొడి కారం, అలాగే మీకు కరివేపాకు కారం, నువ్వులు కారపొడి ఇవన్నీ హెల్త్ మంచిదండి. ఇవన్నీ మనం తినం కాబట్టి దోశ, ఇడ్లీలోకి కానీ వేడి అన్నంలో ఫస్ట్ 2 ముద్దల్లోకి తినడానికి ఈ కారపొళ్ళునే మన హెల్త్ చాలా మంచిది. బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయండి. మునగాకు కారం కానీ, కరివేపాకు కారం కానీ ఇవన్నీ. మోకాళ్ళ చిప్పులు స్ట్రాంగ్ గా ఉండాలంటే నువ్వులు రోజు తినమంటే తింటామా? తినం. ఈ డ్రై ఫ్రూట్ మసాలాలో కూడా మనకి డ్రై ఫ్రూట్ లో కూడా నువ్వులు కలుపుతాము. అలాగే నువ్వుల కారపొడి కూడా తింటే మనకి చాలా మంచిదండి. వేపుల్లో కూడా ఈ కరివేపాకు కారం వేసుకోవచ్చు, మునగా కారం వేసుకోవచ్చు, కరివేపాకు కారం వేసుకోవచ్చు, నువ్వుల కారపొడి వేసేసుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ కి ఏదైతే మంచిదో అవన్నీ నేను రెడీ చేశాను. మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చక్కగా బుక్ చేసుకోండి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమంది ఓవర్ వెయిట్ తో కూడా మోకాళ్ళ చిప్పలు సరిగా పని అలాంటి వాళ్ళు నువ్వులు కారపొడి డైలీ తింటే మంచిది. మునగా కారం కంటి చూపుకి, ఒంటికి, ఒంట్లో ఉన్న నీరుకి కరివేపాకు కారం అసలు కంటి చూపు ఎంత మంచిది, బాడీకి కానీ, బీపీకి కానీ, అన్ని షుగర్కి కానీ ఇవన్నీ హెల్త్ మంచిగా కాబట్టి చేయించి పెట్టాము. నచ్చిన వాళ్ళు దయచేసి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా మందికి ఉపాధి కల్పించి మాకంటూ ₹1 వచ్చి వాళ్ళకు ఒక పని కల్పించేసి ఇవాళ మేము బతుకుతూ ఇంకో 10 మందిని బతికిస్తున్నామంటే మేము కష్టపడుతున్నామండి. కారం పని అంటే చచ్చి బతికినట్టు. ఆ చచ్చి బతికినట్టు అయినా సరే నేను పాజిటివ్ తీసుకున్నా. ఎందుకు మీరందరూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా బుక్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ లో ఇప్పుడు మీకు చేపల పులుసు నేను చేసి చూపిస్తున్నా. సరేనా? చాలా ఈజీ. బ్యాచిలర్స్ కానీ, పిల్లలు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట రాకపోతే ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి అనుకోండి. ఏముంది, ఇలా చింతపండు గుజ్జు తీసేసుకోవడం. ఇది కొంచెం మీకు టమాటా గుజ్జు, ఉల్లిపాయ గుజ్జు మీకు ఏ మోతాదులో కావాలో కూడా చెప్తా. 1 కేజీకి మీరు ఒక 4 ఉల్లిపాయలు, 4 టమోటాలు పేస్ట్ చేసేసుకోండి. ఈజీ అన్నమాట. చూడండి, ఇది అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మీకు చక్కగా 3 నెలలు స్టోరేజ్ ఉంటుంది. ఇందులో నేను చూడండి ఒక 2.5 స్పూన్లు దాకా వేసా. 6 టమోటాలు, 1/2 కేజీ టమోటాలు గుజ్జు. ఇవి కూడా టమోటాలు 1/2 కేజీ. ఇది అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా అండి. ఇది మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, పలావ్ కానీ దేంట్లోకైనా ఒక పేస్ట్ ఉంటే హోటల్లో ఉంటుంది కదండి, ఒక కుర్మా, ఆలు కుర్మా, మటన్ కుర్మా, చికెన్ కుర్మా, పన్నీర్ కుర్మా, వాటిలో ఒక చిక్కటి పేస్ట్ ఒక గుజ్జు చేస్తారు కదా, ఆ గుజ్జు ఇది. మీకు ఇది స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైనా బిజినెస్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి, జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇవి తీసుకొచ్చుకొని మీరు ఒక బాటిల్లో నింపెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు ఏది వండాలన్నా సరే చిట్కేసి అర్ధరాత్రికైనా సరే, చుట్టాలు వచ్చినా సరే, ఫ్రెండ్స్ వచ్చినా, మీరు ఏమైనా పార్టీలు చేసుకోవాలనుకుని ఎటువంటి రిస్క్ లేకుండా ఇవి చేసుకోవచ్చు. ఇది స్టోరేజ్ ఉంటుంది. ఎటువంటి వాసన కానీ ఏమీ ఉండదండి. ఇది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకు, జీడిపప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు,
కొబ్బరి బాదం పప్పు ఇవన్నీ వేసి చేసిన ఒక అద్భుతమైన మంచి పేస్ట్. ఇందులో లిక్విడ్ అనేది యాడ్ అవ్వదు కాబట్టి ఎన్ని నెలలైనా స్టోరేజ్ ఉంటుంది. ఆ పేస్ట్ మీకు దగ్గర నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నా. ఎందుకు తెలుసా? కూర చిక్కగా ఉండడం కోసం, టేస్టీగా ఉండడం కోసం. ఇవన్నీ కూడా మనం చక్కగా వేయించి నీట్గా ఎండపెట్టి చేసి ఇలా బాటిల్లో నింపుతున్నాం. ½ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటుంది. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పసుపు కొమ్ములు అయితే ఎంత మంచి పసుపు కొమ్ములోనండి. అసలు పసుపు పట్టించిన ఒక మంచి వాసన, కలర్ కూడా ఇందులో మీకు మంచి కూర ఎల్లో షేడ్ ఉంటుంది. పూజలకు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా, పెళ్లిళ్ళప్పుడు పెళ్లి కూతురు రాయాలన్నా, పెళ్లి కొడుకు రాయాలన్నా, గుమ్మానికి రాయాలన్నా, దేవుడు పటాలకు రాయాలన్నా, కల్తీ లేని పసుపు, హోమ్ మేడ్ పసుపు, ప్యూర్ ఎల్లో కలర్ పసుపు. ఆ పచ్చడి కారం అయినా అంతే, అంత మంచి పచ్చడి కారం అండి. అసలు ఎటువంటి పూజ కూడా రాదు. కారం బాగుందనుకోండి మీకు పూజ అనేది రాదు. అట్లాంటి కారం ₹1 పోయినా మంచి క్వాలిటీని నేను మెయింటైన్ చేస్తూ నిల్వ పచ్చడి కానీ మేము పెట్టుకున్నాం. బయట కస్టమర్లు కూడా ఆర్డర్లు పెట్టుకుంటారు. ఇది మీకు అమ్మ కూర కారం. ఇందులో మీకు కాశ్మీరీ మిరపకాయలు, బల్లారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, వీటితో పాటు జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు వేస్ట్ చేసిన కారం. అవసరం ఉంటే మీరు అన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని అంత కారం తీసుకుని కచ్చపచ్చగా దంచి ఒక బాటిల్లో పెట్టేసుకొని ఎప్పుడు కూరలో కావాలన్నా, వేపుల్లో కావాలన్నా వేసుకోవచ్చు. అందరికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు కాబట్టి నేను వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేయాలి. ఎల్లుల్లిపాయలు యాడ్ చేస్తే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి. సరేనా, అది వేసేసానా? ఇప్పుడు చూడండి, మీకు పచ్చిమిరపకాయలు కూడా నేను డైరెక్ట్గా అలా వేసేస్తానండి. ఎందుకు తెలుసా? సన్నగా కట్ చేయాల్సిన అవసరం ఉంది. తినేస్తాము అంటే మీరు తినకపోతే సన్నగా చిన్నగా ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా బాగుంటాయి. ఓకేనా, అంతవరకు అయిపోయింది దీని సెక్షన్. ఇది ఫైనల్లో కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకోవాలా. చూడండి, అమ్మ హోమ్ మేడ్ పసుపు అండి. ఇప్పుడు ఇందులో పసుపు అనేది వేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఏ ఫంక్షన్లకు ఉన్నా, ఏ పూజలకైనా సరే ఇది వాడుకోవచ్చు. ఇదిగోండి పసుపు, మంచి వాసన, మంచి కలర్ కూడా అండి. కూర కలర్ బాగాలేకపోతే మీరు ఎంత టేస్ట్ చేసినా సరే ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వరు. అది బాగుందని కూడా చెప్పరు. ఇది నిజం, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ జీడిపప్పు పేస్ట్ అన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది అమ్మ ఫిష్ పులుసు మసాలా. ఇంక ఇందులో మీరు జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేయించి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కేజీన్నరకి నేను 2 స్పూన్లు వాడుతున్నా. మీరు కూడా ఒక కేజీ అనుకోండి, 1½ స్పూన్ అయినా వాడుకోవచ్చు. ఇది ఒక్కటి వేస్తే మంచి వాసన, టేస్ట్, చక్కగా కలర్ కూడా బాగుంటుంది. అసలు మంచి వాసన పెట్టే కదా మనకి ఒక ముద్ద లోపలికి వెళ్ళేది. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అమ్మ పసుపు పొడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ ఎన్ని ప్రోడక్ట్లో వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఏంటి, మీకు నాన్ వెజ్ పికిల్స్ ఏంటి, వెజ్ పికిల్స్ ఏంటి, కారపొడులు ఏంటి, గరం మసాలా పౌడర్లు ఏంటి, దోశ ఇడ్లీ పౌడర్లు ఏంటి, ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయంటే మీరు మా ప్రోడక్ట్ని అంతగా ఆదరిస్తున్నారు. మేము కూడా అంతే నీతి నిజాయితీగా మేము కష్టపడి మీ దాకా తీసుకొస్తున్నామండి. చాలా సపోర్ట్ చేయండి. మా దగ్గర ఆర్డర్స్ పెట్టుకోవడం వల్ల మేము చాలా మందికి పని ఇవ్వగలుగుతున్నామండి. అది నాకు హ్యాపీనెస్ నచ్చింది. నేను ఒక్కదాన్ని బతకడానికి నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఏదైనా చేసుకుని బతకగలను. కానీ ఎంతమందికి పని ఇస్తున్నాం కదా, వాళ్ళు ₹1 వాళ్ళ పిల్లలకు పెట్టుకోగలుగుతున్నారు. వాళ్ళు బాగున్నారు అంటే నేను బాగున్నట్టేనండి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే 10 మందికి పని అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ ఎండాకాలంలో కూడా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఆర్డర్లు పెట్టుకొని మీరు తిని బాగుంది అన్నారు. మాకు అంతకన్నా ఏం కావాలి? చూడండి, ఒకటి అమ్మ కూరకారం. ఇది ఒకటి ఉంటే చాలు. ఇళ్ళంతా మంచి వాసన, టేస్ట్. 3 స్పూన్లు వేసాను. హాట్ ఎక్కువ కావాలి పులుసులోకి అనుకున్నప్పుడు ఈ కూరకారం ఒకటి వేస్తే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అబ్బాయి ఎప్పుడన్నా కొంచెం హెవీగా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడి కారం ఏదైతే ఉందో ఇలాంటి పులుసు కూరల్లోకి కొంచెం కలర్ రెడ్గా బాగా అలా కనిపించాలి, ఇది కూడా రెడ్ ఉంటుంది అనిపించాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా ఘాటు తినే వాళ్ళ కోసం ఈ పచ్చళ్ళ కారం అండి. ఇది కూడా నేను 1 స్పూన్ అనేది వేసుకుంటున్నా. ఈ కారానికి మీరు తేడా చూడండి. ఇక్కడ వేసాను చూడండి. దాంట్లో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి దాని షేడ్ అలా ఉంటుంది. దీని షేడ్ ఇది ప్యూర్ కాశ్మీరీ కారం కాబట్టి ఇది ఇలా ఉంటుంది. ఇందులో ఏమి మిక్స్ అవ్వదు. పచ్చళ్ళు పెట్టుకుంటేనండి మా దగ్గర వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అసలు ఎంత రెడ్గా అంత బాగుంటాయో నిలవ కూడా ఉంటాయండి. ఓకేనా, బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. దీనికి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు వేసాను. ఇది బాగా చల్లగా అవుతున్నప్పుడు టేస్ట్ చేసి అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా, ఇది వేసాను కదా. ఆయిల్ వేస్తున్నాను చూడండి. కేజీన్నర ఫిష్ ఇది. ఆ కేజీన్నరలోకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. 100 గ్రాములు అట్లా వేసేసుకోండి. ఎందుకంటే అంతకన్నా తగ్గిన ఇంత మసాలా ఐటమ్స్ పడ్డ తర్వాత టమాటా గుజ్జు, ఉల్లిపాయలు పావు కేజీ, టమాటాలు పావు కేజీ, కారం, ఈ జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ పడ్డ తర్వాత వీటికి ఆయిల్ కూడా లేకపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మోతాదుకి మీరు 100 గ్రాములు 120 గ్రాములు అలా వాడచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి నీళ్లు కూడా కొంచెం అవసరం పడుతుంది కాబట్టి ఇది ఫస్ట్ కలుపుకోవాలి మనం. చాలా ఈజీ. ఇది లేడీస్ కానీ, జెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, వంట రాని వాళ్ళకైతే ఈ గరం మసాలా పౌడర్స్, అమ్మ గరం మసాలా పౌడర్లు ఉన్నాయంటండి. మీ అంతటా మీరే వంట చేసేసుకొని నువ్వు అసలు వంట ఎప్పుడు నేర్చుకున్నావని కాంప్లిమెంట్ ఇస్తారు. అంటే మీరు మా మసాలాలు వాడారని మీ హస్బెండ్కి కానీ మీ వాళ్ళకి కానీ చెప్పకపోయినా మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఎందుకు తెలుసా? ఏంది ఇంత అద్భుతంగా ఉంది, ఏం వండుతున్నావు, ఏంది ఇంత మంచి వాసన వస్తుందని. ఇది అనుభవంతో తయారు చేసిన కారాలండి. కారపొళ్ళు కానీ ఏమైనా సరే తినేసి మాకు టేస్ట్ అనిపించి కాంప్లిమెంట్ ఇచ్చి నేను ఇలా చేస్తే బాగుండని నాకు ఒక ఆలోచన వచ్చి ఈ అమ్మ కూర కారం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆదరించిన ఆదరణ అంతా ఇంత కాదు.
ఇప్పుడు ఇంత చిక్కగా ఉందండి. ఇది కూర ఉడకాలి కదా, ఉడికిన తర్వాత మళ్ళీ మనకి గుజ్జు కూడా కావాలి కాబట్టి మళ్ళీ నేను ఇందులో నీళ్లు పోస్తున్నా. అందాజాగా మీకు ఇందులో కేజీన్నరకి 7 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. అంటే మీకు పిల్లలు కానీ ఎవరైనా బ్యాచిలర్స్ చేసుకోవాలంటే అర్థం కాదు కాబట్టి 7 గ్లాసులు వాటర్ పోస్తే ఇలా చిక్కగా ఉంటుంది. ఇది ఉడకాలి కాబట్టి మనం ఎంత మాత్రం మనకి పలచగా కావాలో చూసుకోవాలన్నా కూడా నేను 7 గ్లాసుల కన్నా ఎక్కువ అవసరం లేదండి. ఇది ఉడికిపోతుంది. ముక్క అది ఈ సైజ్ కదా, ముక్క ఎప్పుడు పలచగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి. పొట్ట భాగం ఎన్ని లేవు కాబట్టి కూర కమ్మటి వాసన వస్తుంది. ఫ్రెష్ చేపలండి, బతికున్న చేపల్ని నీట్గా తోలు తీసేసి చేశారు. ఇదే పచ్చడి పెడితే మీకు కలర్కి కలరు, టేస్ట్ హెల్త్ కూడా మంచిది. ఏం నష్టం ఉంటుంది? చచ్చిపోయిన చేపలు ఫ్రిడ్జ్లో పెట్టేసి బాక్సులో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకొచ్చేసి అవి మీకు పచ్చడి పెట్టినా కళ్ళకి కనిపించకపోయినా మనసుకు మనం చేసేది కదా, అది మంచి చేపలు కాదండి. మేము ఇక్కడ అన్ని కాలువలు తోటలకు అయితేనండి, టమోటాలు, పచ్చిమిరపకాయలు, క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు, నా వీడియోస్ అన్ని తోటల్లోనే ఉంటాయి. మేము అన్ని తోటల్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుని అల్ల పచ్చడైనా సరే బస్తాలు ఫ్రెష్ అల్లం తీసుకొచ్చి పెడతాం. సొంటి మిరియాల పౌడర్ కూడానండి మేము ఎండబెట్టేసి పౌడర్ చేసి పొద్దున్న టీలో కలుపుకొని తాగాలన్నా సరే అల్లం వెళ్ళిపోయి అల్లం పేస్ట్ అండి, మసాలా పేస్ట్, మసాలా పౌడర్, సొంటి మిరియాల పొడి అండి, మసాలా పౌడర్ అని ఉంటుంది. అది కూడా మేము తయారు చేసింది అదంతా కూడాను. మాకు అన్ని ఇక్కడ పల్లెటూరు కదా, ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీని మీద మూతేసేసి పొయ్యి మీద పెట్టి ఫస్ట్ ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత పెద్ద మంట మీద, తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం మంట మీద అలా వదిలేస్తే సూపర్ చేపల పులుసు రెడీ. నచ్చిన వాళ్ళు మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లన్నీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఈ చేపల పులుసు ఇలా కలిపేది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలా యూట్యూబ్లో నేను ప్రతిసారి వీడియో పెడితే షార్ట్ వీడియోస్ కానీ పెద్ద వీడియోస్ కానీ మిలియన్స్ వెళ్ళి ఉన్నాయి, అంతా ఆదరించారు. ఈ టైప్ చేపల పులుసు వారం రోజులు మీరు వండి తడి గరటి పెట్టుకోకుండా పొడి గరటి పెట్టి తడి తగలకుండా చూసుకుంటే పొరుగురు వెళ్ళినా సరే ఈ చేపల పులుసు స్టోరేజ్ ఉంటుంది. 100% నేను చేసి తిని మీ ముందు తీసుకొచ్చిన చేపల పులుసు ఇలా చేసుకోండి, బాగుంటుంది. పొయ్యి మీద పెట్టామంటే టక్కన అయిపోయిందండి, చాలా ఈజీ. చేపల పులుసు నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది, అసలు చేయడం కూడా చాలా ఈజీ. ఏందబ్బా ఇంత పచ్చి పదార్థాలతో చేస్తారు మీరు, ఇది టేస్ట్ ఎలా వచ్చింది అని అనుకుంటారేమో. మీరు ట్రై చేసి ఆ తర్వాత మా దగ్గర ఉన్న కారం పులుసు బుక్ చేసుకోండి. ఇవన్నీ పచ్చి వస్తువులు వేసినా ఒక అద్భుతమైన టేస్ట్, మంచి రెడ్ కలర్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేయాలి. చెట్టు తీసుకొస్తుంది మన చెట్టుకి, చెట్టు మామూలుగా ఇలా కరివేపాకు. చాలా కడిగేసి కరివేపాకు నేను ఎంత వాడేదానో ఇప్పుడు ఈ కరివేపాకు ఇందులో తక్కువ ఎందుకు వేసాను తెలుసా, నేను ఆల్రెడీ అందులో కరివేపాకు కూడా యాడ్ అవుతుందమ్మా. ఫిష్ చూడు స్టార్ట్ అయిందో లేదో ఎంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది. నేను అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, చాలా మంచి ప్రోడక్ట్లు ఇవన్నీ కూడాను. చాలా అనుభవంతో చేసి తినేసి చాలా ఎక్స్పీరియన్స్తో చేసిన గరం మసాలా పౌడర్స్. కూర ఏ స్టేజ్లో ఉండవు ఒకసారి చూద్దామా, చూసావా దీన్ని గరిటె పెట్టనే కొడదామా. నీకు ఎందుకు చెప్తాను చేసా, నువ్వు నేర్చుకోవాలి కాబట్టి. దీన్ని ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసుకోవాలా. చిన్న మంట పెట్టి చూడు ఒక 10 నిమిషాలు సింపుల్ అలా వదిలేయాలా. ఇవి ఇలా కలుపుకోవాలమ్మా, ఇలా కలుపుకుంటే చాలు. సింపుల్ అలా వదిలేస్తే చిక్కగా మంచిగా రెడీ అవుతుంది కూర. అన్నం కూడా అయిపోవచ్చు కదా, దీన్ని కూడా సిమ్లో పెట్టేద్దాం. నేను చిన్న మంట మీద అలా ఉడికిది. అసలు బాస్మతి రైస్ అయితే చివరి క్షణంలో పెట్టినా అన్నం ఉడికేసిద్దామా. ఆయిల్ కొంచెం వేసుకోవాలి సిరి, దూరం ఇచ్చా సిరి. ఈ పులుసు కొత్త ఆడుతుంది చూసావా. సిమ్లో ఉంది కదా, చూడు చేపల పులుసు చాలా ఈజీ సిరి. ఇది మనం ఫిష్ పచ్చడి పెట్టడానికి తీసుకొచ్చిన చేపల పులుసు చేసాము. చేపల ఫ్రై ఇందులో పసుపు సాల్ట్ వేసేసి బాగా కలిపిన తర్వాత ఫ్రై చేశారు పచ్చడి కోసం అని, ఫిష్ పచ్చడి కోసం. దాంట్లో నేను కొంచెం తీసుకొని ఇలా చేస్తున్నాను. చాలా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఇంకే పేస్ట్ కానీ ఇంకే పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి.
జస్ట్ మీ దగ్గర అమ్మ కరివేపాకు కారం ఒకటి ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ కరివేపాకు కారం ఉంటే సరిపోయింది. ఈజీ అనమాట. సాల్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, ఆల్రెడీ ఫ్రై అయిపోయింది పచ్చడి కోసం అని చెప్పేసి. మనం ఇప్పుడు ఏం చేయాలా, ఇందులో కొంచెం మంట కూడా పెద్దది పెట్టుకోకూడదు, చిన్న మంటే పెట్టుకోవాలా. ఈ కరివేపాకు కారం ఉంది కదా, ఈ కరివేపాకు కారం ఒక 2 స్పూన్లు ఇలా వేసేసుకొని, ఇంకా మనకు కొంచెం ఘాటు కావాలనుకుంటే చూడండి, అమ్మ కూర కారం ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ అమ్మ కూర కారంలో నుంచి ఒక అద్భుతమైన వాసన, కరివేపాకు కారంలో నుంచి మనకి కరివేపాకు వాసన వల్ల ఇందులో ఫిష్లో నీస్ వాసన ఉండదు. సాల్ట్ అనేది మీరు ఈ అమ్మ కూర కారంలో కూడా లైట్గా మనం వేస్తాము, కరివేపాకు కారంలో కూడా వేస్తాం కాబట్టి మీరు ఇక ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేకుండా చిటికెలతో వేసుకోవాలి. ఎలా, ఇలా కొంచెం ఇలా అంతే, ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే కరివేపాకు కారంలో మనం రైస్లోకి సరిపడా వేసుకొని ఉంచుకుంటున్నాం కదా, ఇంకా మళ్ళీ వేస్తే ఎక్కువైపోతుంది. మీకు గరం మసాలా పౌడర్లు ఏమైనా కావాలనుకున్నా, అలాగే కరివేపాకు కారం, మునగాకు కారం, అవసిపొడి కారం, నల్ల కారం, మీకు ఇవన్నీ కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మునగాకు కారం అవైలబుల్లో ఉంది మా దగ్గర, నల్ల కారం ఉంది, నువ్వుల కారపొడి ఉంది, కరివేపాకు కారపొడి ఉంది, అన్ని రకాల రసం మసాలా, సాంబార్ మసాలా ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉంది. పచ్చళ్ళు అండి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, పీతల పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు ఒకటి వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే ఇందులో ఆయిల్ ఒకటి హీట్ అయితే చాలు. కారపొడి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం, కరివేపాకు కారం, అమ్మ కూర కారం కూడా బాగా ఎండలో ఎండేసి మంచి సువాసనతో ఉంది. ఈ మనకి ఏవైతే ఫిష్ ఉన్నాయో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం, పసుపు సాల్ట్ వేసేసుకొని, ఇక ఇవి వేసేసుకొని ఇలా చూడండి, ఈ మోతాదులో ఇలా ఉంది కదా, ఇలా కలుపుకొని ఒకసారికి కారం అంతా పట్టేటట్టుగా, అంతేనండి. ఇంక ఇలా సిమ్లో అలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే సగ మీద అలా వదిలేయాలి. రెడీ అయిపోయినట్టే చేపల పులుసు. చూడండి, సూపర్ డూపర్గా రెడీ అయిపోయింది. చూసారు సిరి ఎంత బాగుందో, ఎంత సింపుల్గా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది సిరి. అసలు ఇళ్లలో చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారు కదా జెంట్స్, బయటికి వెళ్ళి 1-2 ఫిష్లు, చికెన్ పకోడా, పావు కేజీలు తెచ్చుకున్నా ఆనువమా ఇలా తీసుకొచ్చుకొని ఇంట్లో కరివేపాకు కారం మన దగ్గర తీసుకొని శుభ్రంగా నువ్వుల కారపొడి కానీ ఏ కారపొడి అయినా సరే వేసుకోవచ్చు, హెల్త్కి మంచిది. ఇది చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. మంచి వాసన కరివేపాకు కారం పట్టడం వల్ల. ఫిష్లోకి మాత్రం, ఫ్రాన్స్లోకి, ఈ పీతల్లోకి ఇలా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ కారపొడి దీనికి బాగా సెట్ అవుతుంది. ఓకేనా? చక్కగా బాస్మతి రైస్, ఫిష్ ఫ్రై వేసుకొని ఒక కుమ్ముడు టేస్ట్ చేద్దాం. మామూలుగా లేదండి, నిజంగా చెప్తున్నా, నా మీద ఒట్టేసి చెప్తున్నా సిరి. ముద్ద తిన్ను నువ్వు. బాగుంది. అబ్బో మామూలుగా లేదు. తెలుసా, వీడియో తనే తీస్తుంది కదా, అందుకని ఇప్పుడు పెడతా తనకి. చాలా బాగుందమ్మా, ప్రశాంతంగా చేతులు కడుక్కునేవా, కూర్చొని బాగా ఎంజాయ్ చేసి. దండం పెట్టొచ్చండి. నీ పక్కన కుక్క చూడమా ఎలా వచ్చింది, బొక్కలో చూస్తుంది. అంత బాగుంది. నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కారపొడులన్నీ బుక్ చేసేసుకోండి. ఫిష్ పులుసు పౌడర్ వేసి ఇంత అద్భుతంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాను, ఇంకెందుకు రాదు టేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మా దగ్గర ఉంది. ఇందులోనేమో కరివేపాకు కారం వేసాను. సూపర్ టేస్ట్, సూపర్ వాసన. కమ్మగా భలే ఉందండి అసలు, నిజంగా ఒట్టు. ఎంత బాగుందో చూడు సిరి, అసలు కమ్మగా ఉంది. కమ్మ టేస్ట్ అద్భుతంగా ఉంది సిరి, చాలా బాగుంది అసలు. ఒక్కసారి ఉప్పు కారం వేసానంటే తిరిగి చూసుకోవాల్సిన పని లేదమ్మా. పావు కేజీ దగ్గర నుంచి ఇవాళ 100 కేజీలు పచ్చడి, 170 కేజీలు పచ్చడి కూడా పెడుతున్నాను నేను. అంత నాకు తెలివి ఉంది, పచ్చళ్ళు పెట్టాలన్నా ఏం చేయాలన్నా. బహుశా అమ్మమ్మ కూడా అంత అన్ని కేజీలు పెట్టలేదేమో సిరి. అమ్మమ్మ పెట్టేది 10 కేజీలు, 5 కేజీలు పచ్చళ్ళు అలా. చింతకాయ పచ్చడి ఒకటి 10 కేజీలు పెట్టేది, మిగతా అన్ని కూడా 5 కేజీలు, 6 కేజీలు అలా పెట్టేది. ఇన్ని కేజీలు అనుభవం లేదు. నేను అసలు ఒక ఐడియా కొద్దీ అన్నీ చేసేసుకుంటా పోతానండి. సాల్ట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండిపోతాయి, ఇంకంతే. చేసే కొద్దీ వచ్చేది అనుభవం అండి. అంత బాగుంది కదా. ముందు పచ్చడి పెట్టింది కదా, ఫిష్ పచ్చడమా, ముందు వేడి అన్నం వేసుకొని తిని బాగున్న తర్వాత మన ప్రజలకు అందరికీ పబ్లిసిటీ చేస్తాను నేను. మేము ఎప్పటి నుంచో పచ్చడి పెట్టాము, అవి అయిపోయినాయి. ఇవి ఫ్రెష్గా మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం. కమ్మటి వాసన, సూపర్ టేస్ట్.
హోటల్స్లో చేపల పులుసు బాగోవా, బాగా సీనియర్స్ హోటల్స్ ఉంటాయి చూడు, బాగా పండిపోయిన వాళ్ళు ఉంటారు, అనుభవం ఉన్న వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, వాళ్ళు బాగా వస్తారు. పులుసులో నీసు వాసన ఉండదు. ఫస్ట్ ఎంత కమ్మగా ఉందో, మామూలుగా లేదు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి, మీరందరూ ఆదరిస్తున్నారని. మంచి ప్రోడక్ట్లే మేము అందజేస్తున్నాం. అంత బాగుందో తెలుసా. ఆహా, ఓహో, చాలా బాగుంది. చేప భలే ఉందమ్మా, ఫ్రెష్గా, చాలా బాగుంది. వేడి వేడి బాస్మతి రైస్ అండి. ఇలా పొగలు కమ్ముతున్న బాస్మతి రైసు చూడండి, ఫ్రెష్గా ఉండే చేపల కూర. చిదక్కుండా ఉంటేనమ్మా దానికి ఒక విలువ ఉంటుంది సిరి, అదేందా. చేప ముక్క ఇరిగిపోతే ఇరిగిన ముక్కల చేపల కూర అని చండాగా కనిపించింది. నిజం, ఇరగకూడదు. ముక్క ముక్కగా కనిపించకపోతే ఏ ముక్క వేసింది, దాన్ని బొంద వేసింది, అన్ని ఇరిగిపోయిన ముక్కలు చూరు చూరు అయిపోయిందని అంటారు. నిజం చెప్పండి, ఇలా ఎవరైనా అనుకుంటారా లేదా? ఇదిగోండి, చేప కర్రీ అంటే చేపల ముక్కలు కనిపించాలి, అప్పుడే దానికి విలువ అండి. చూడండి, రండి తిన్నాం ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ కర్రీ, బ్యూటిఫుల్ పులుసు. నాకు ఎంత ఇష్టమో. ఆర్డర్ చేసుకోండి గరం మసాలా, చేపల పులుసు మసాలా పౌడర్, దండం పెడతారు ఎంత బాగుందని. ఎలా చేశానో కూడా యూట్యూబ్లో చూసి అదే విధంగా చేసుకోండి. సంజు అదో ఓకే, देख कर हो संजू, पकड़ो पकड़ो, नहीं नहीं है संजू. अम्मा निम्गे बेका रो संजू. అన్నం ఎంత నీట్గా ఉంది. ఇద్దరు కట్ట పకడు. నీట్గా ఉంది. బాస్మతి రైస్ అమ్మా 290 రూపాయలు కేజీ. రైస్ లో ఒక్కటి బియ్యం కూడా నల్లగా ఉలా నీట్గా ఉంది. పాప మన భోజనం సంజుకి బాగా ఇష్టం అంటే మొన్న చెప్పావుగా. అవును చెప్పాను, అదే అంటున్నా. 3 సార్లు 30 సార్లు చెప్పాడు అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇదా బాగుందని చెప్తే. చూడు సరే, ఓకేనా? చాలు చాలు. దాని బొందలే కరివేపాకు మొహంది. దాని గురించి మాట్లాడకు నా దగ్గర. దానికి టేస్ట్ లెస్ వెళ్ళు. దానికి చేపల పులుసు ముళ్ళు ఎలా తీసుకోవాలో తెలియదు ఫ్రెండ్ దానికి. ఇంకా నేనేం చెప్పను, తింటాం కూడా రాదు, తీయమంట. కారం కూడా ఏమా తింటా నేను. ఫస్ట్ కారంతోనే తింటా. కరివేపాకు కారం తినమా, ఎంజాయ్ చేసేయాలంటే మా శిరీష. ఫిష్ పులుసు నా ఫేవరెట్. మా శిరీషకి చాలా ఇష్టం. స్టార్ట్ చేస్తున్నా నేను. తినమా, నాన్ స్టాప్ మోత. పెద్ద ప్లేట్లు వేసుకుంది ఫ్రీగా తినడానికి పని మంత్రాలు. నిజం, నాకు ఇట్లా విశాలంగా ఉండాలి, ఎక్కువగా తినాలి, హ్యాపీగా తినాలంటే. 4 పీసులు వేసుకుంది ఫిష్. ఈ ముక్కలు ఎన్ని వేసుకున్నావు? 4 వేసుకుంది. 1 2 3 4 5 5 6. ఇక్కడ లాగింపుడే లాగింపుడు. పులుసు ఏంటమ్మా ఇంత తక్కువ వేసావు నా గురించి? అవునా సిరి, అయ్యో మాటల్లో పడిపోయాని. మర్చిపోయిందామంటే ఏంది పులుసు? కాదే సంజుకి వేసినట్టున్నా నేను మర్చిపోయాను. అవునేందే సిరి, ఇలా మర్చిపోయాను. గుజ్జుగా ఎంత బాగుందో చూడు సిరి. ఇది లేట్ అంటే బాగుందా? మామూలుగా లేదు. బాగా చేశాను కదా సిరి, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కమ్మగా ఉంది సిరి నా నోటికి. నేనైతే ఈ మధ్యకాలంలో చేపల పులుసు, చేపల పులుసు నేను చేపల పులుసు తిని చాలా రోజులైంది సిరి అసలు.
రైసే తినట్లేదు కదా, ఈ మందులో తింటానే ఉన్నా నేను, ఒట్టు పెట్టుకోలేదు కదా, అందుకని అప్పుడప్పుడు తింటున్నా. అమ్మగా బాగుందా సిరి? అందరూ చేపలు చేస్తేనమ్మా కొంతమందికి నీ శ్వాసన వస్తుంది, అసలు నేను చేస్తే నీ శ్వాసనే రాదు. నాకు అసలు ఎక్కడ నచ్చదు, ఓన్లీ మా మమ్మీ మా ఇంట్లో చేసిన చేపల పులుసు ఇష్టం. చాలా మంది ఏమంటున్నారు తెలుసా, నేనంటే చేపల పులుసుని చేపని ఈజీగా తింటానంట. అవునా? టెక్నికల్ తెలిసి ముళ్ళు అరగంట తింటాం మేము, తీయడానికి నువ్వు ఇంత సింపుల్ గా స్పీడ్ గా బలి తింటావు అంటా ఉంది. చేపల పులుసు వీడియోస్ బాగా మిలియన్స్కి వెళ్ళాయి. అవునమ్మా, నిల్వ కూడా అలాగే ఉంటాయి. ఈ కూర నేను 3 రోజులు ఉన్నా 3 రోజులు తింటా, ఇష్టం నాకు. ఎంత టేస్ట్ ఉందో, చాలా బాగుంది. నోటికి పట్టిన తుప్పు వదిలిందే సిరి. నిజమేనమ్మా, చాలా బాగుంది. గ్రేవీ వేసుకోమా. గ్రేవీ వేసుకుంటాం. టేస్టీగా అది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాను కదే, అసలు ఎంత గుజ్జుగా ఉందో. ఈ కారపొడులు ఇవన్నీ ఇందులో పండి, అందుకని అంత టేస్ట్ ఉంది. పులుసు నైట్ కి అయితే అబ్బో కుమ్ముడు మామూలుగా ఉండదు. రాత్రి చేపల పులుసు చేసి పొద్దున్నే వేడన్న వండుకొని తింటే అసలు దండం పెడతారు, అద్రిపోయిద్ది. సంగట్లోకి కూడా బాగుంటుంది, కానీ సంగట్లోకి నేను ఎప్పుడు చేపల పులుసు కన్నా నా చికెన్ కూర, మటన్ కర్రీ. అబ్బా అమ్మడు లేదు కుమ్ముడు. చాలా వాటిగా అవును, చూసేవా నేను ఫిష్ మర్చిపోయా ఫ్రై. అవును, ఫస్ట్ దాంతోనే తిందాం అనుకున్నా. పులుసు ఉండే ఇంపార్టెంట్ అంతే. నాకు బుర్ర పని చేయదు, తినాలి ఫస్ట్ తినాలి. అవును, నాకు ఎంత బాగా నచ్చింది సిరి. నాకు ఈ రోజు మరీ విపరీతంగా బాగా నచ్చింది సిరి, చాలా బాగుంది. అసలు కూర చూడండి, ఆ డబరాలో ఒక మొక్క చెక్కు చదవాలి. అసలు కమ్మటి కూర, కమ్మటి భోజనం తిని బాగుందంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నేచర్ చూడండి ఎంత బాగుందో, చెట్లు. మా మమ్మీ చేతి మసాలా మామూలు విషయం, నిజంగా పులుసుకే రుచి వచ్చేసింది. ఇది ఫిష్ పులుసు, ఇది పసుపు, ఇది కరివేపాకు కారం, ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అది అమ్మ కూర కారం, అది పచ్చళ్ళ కారం. సేమ్ పులుసు టేస్ట్ మీకు రావాలంటే ఇవి పౌడర్స్ మీరు పెట్టుకోవాలి. మటన్ ½ kg ఫస్ట్ అయినా ఒకసారి ట్రై చేయండి. చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయండి. ఇంట్లో అద్భుతమైన వాసన కావాలి అనుకుంటే ఆ అమ్మ ప్రోడక్ట్లు వాడండి. వంట రానులు కూడా దండం పెడతారు. ఎంత అన్నం తిన్నాను. కూరలు నచ్చితే అలా తింటాను అనమాట. బిర్యానీ ఒకటి, ఫిష్ పులుసు ఒకటి, తలకాయ కూర, సంగటి, వీటికి స్పెషల్. మా మమ్మీ ఎప్పుడు చేసిద్దా అని వెయిట్ చేసుకొని ఉంటాను నేను. అవును, చికెన్ ఫ్రై కూడా 5 నిమిషాల్లో భలే చేసిద్ది. చిన్నదానికి ఏమో పప్పు చారు రసాలు ఇట్లాంటివి ఇష్టం. నాకు పప్పు అంటే ఇష్టం, కానీ ఫిష్ అవన్నీ కూడా ఇష్టమే. ఏదంటే ఇష్టం లేదు, మీ బొంద అన్నీ తినేస్తారుగా అనుకోకండి. ఏ రోజు వంటకి ఆ రోజు ఇష్టం నాకు, అంత బాగా చేసుకుంటా నేను. చాలా బాగుంది. బాగుందా? ఫ్రైలో కారం కూడా సరిపోయింది కదా, కరెక్ట్ గా ఉంది. నువ్వు వేపావు కదా 5 నిమిషాల్లో ఆయిల్ వేసి. అవును, అది సింపుల్ గా ఉంది, ఎంత టేస్టీగా ఉంది. టేస్ట్గా ఉంది. అది ఫిష్ పచ్చడి కోసం కదా చేసాము, ఇంక ఇందులో మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ హీట్ చేసింది, అంతే. కారపొడి వేసి కరివేపాకు వేసింది. హీట్ చేయడం అంతవరకే. కారపొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అసలు మంట పెట్టకూడదు. హోటల్ స్టైల్, ఆంధ్రాలో హోటల్స్ లో ఇలా వేపి తీస్తారు ఫ్రైస్ ని. అంటే ఇలానే 5 నిమిషాలు డ్రైగా. ముక్క నల్లగా అవ్వదు, కారం కూడా ఇదే. కరివేపాకు కారం పడితే అది నీ శ్వాసనే ఉండదమ్మా, రాసి పెట్టుకును. అంత మంచి కారాలు అయ్యి బంగారం లాగా. ఒకసారి తెచ్చుకుంటే ఎన్ని రోజులు వస్తాయి తెలుసా, కానీ ఇంట్లో మాత్రం తిన్న ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు, బాగుంది బాగుందని. వేసుకోమా దా. పులుసు అయితే నేను సాంబార్ తగినట్టుగా అవుతా, అంత ఇష్టం నాకు. చాలు.
అబ్బా అమ్మడు లేస్డు కుమ్ముడు ఒకసారి మామిడికాయ సీజన్ కదమ్మా, పెడదామా? మామిడికాయ కూడా చేయము. ఎక్కడే మనకి ఈ ఊర్లో అసలు మామిడికాయలు రాలే ఇంకా, ఇది ఏప్రిల్ అయినా అందరు పచ్చళ్ళు కూడా అడుగుతున్నారు. అవును కనీసం 15 days పట్టింది. ఇక్కడ మామిడికాయలు వచ్చినాయంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో. కాకపోతే అన్ని తోట దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ కాయలు తీసుకురావడం. ఎన్నో నెలలు వస్తాయి ఇక్కడ మామిడికాయలు. తోట దగ్గరే పెడతాను పచ్చళ్ళు. ఆంధ్రాలో అయిపోయింది సీజన్, ఇక్కడ మాత్రం వస్తానే ఉంటాయి. తోట దగ్గరే పెట్టేస్తా పచ్చళ్ళు. పచ్చడిను మామిడికాయ పప్పు, మామిడికాయ చేపల పులుసు అదిరిపోయింది చేస్తే. నచ్చిన వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసుకోండి. చాలా మంచి కారపొళ్ళు, గరం మసాలా ఐటమ్స్, మటన్, చికెన్, ఫిష్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా. మళ్ళీ దాంట్లో దోశ ఇడ్లీ పౌడరు, రాగి సంగటి పౌడరు, ఉప్మా రవ్వ, చపాతీ పిండి, ఇవన్నీ చిరుధాన్యాలు చేసింది. హెల్త్కి ఎంత మంచిదో. షుగర్ బీపీ ఉన్నవాళ్ళు అవి అసలు అన్నం తినని వాళ్ళకి అది బంగారం లాంటిది. అసలు మనం చిరుధాన్యాలు ఏమైనా తింటున్నామండి రోజు, మనం హెల్తీగా ఉండటానికి. ఉత్త రైస్ ఒకటి తింటాం, మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే పిల్లలకి వేసిన తర్వాత అవి మనం తింటాం. అసలు ఏ మోతాదులో అన్నం తింటున్నాం, ఎంత శక్తివంతమైన ఫుడ్ తింటున్నాం, ఇవన్నీ మనం ఏజ్తో పాటు కేర్ తీసుకోవాలా. ఒక వయసు దాకా పిల్లల కోసం మనం కేర్ తీసుకోవాలి, ఆ తర్వాత మన కోసం మనం కేర్ తీసుకోకపోతే పిల్లల్ని చూసుకోవడానికి మనం ఉండవు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మేము ఎంత ఇష్టంగా ఫుడ్ తిన్నా, ఈ పూట నేను ఇలా తిన్నాదా, సాయంత్రం మళ్ళీ జ్యూస్ సింపుల్ గా ఏదైనా తింటాం, సలాడ్స్, టిఫిన్ కానీ అలాగే చూసి తింటామండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. మేము ఇలా తిన్నామని ప్రతి పూట ఇలానే తినాం, లిమిటెడ్ గా తింటాం. ఇప్పుడు నాకు ఇష్టమైన కూర చేసింది కాబట్టి ఈ పూట నేను ఫుల్ గా తినేసింది. నైట్ ఇలా తిన్నాం మళ్ళీ. మధ్యాహ్నం ఏం తింటున్నామో తెలుసుకొని పొద్దున కూడా చూసుకొని తింటాం, చాచి తూచి హెవీగా తినకోకుండా. బ్యాలెన్స్ చేసుకోవడమే అది సంగతి. ఇలా అయింది. బాగుంది. చేప పులుసు మొత్తం నేనే తిన్నట్టు అనిపిస్తున్నా. తిను, హ్యాపీగా ఉండవే. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇంకా రేపు పొద్దున కానీ రేపు మధ్యాహ్నం కానీ దోశలో వేసుకొని తింటా. అయిపోయింది. బాయ్ చెప్తావా? బాయ్. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కింద మెనూ చూసుకొని మీకు ఏం కావాలన్నా అన్నీ మా దగ్గర ఉన్నాయి.